రైతు సోదరులందరికీ నమస్కారములండి. మనకైతే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఈ సీజన్ రైతులకు వచ్చేసి 2 శుభవార్తలు అయితే రానున్నాయి. అలాగే వచ్చేసి రైతు భరోసా నిధులు వచ్చేసి ఈరోజు ఈ 11 జిల్లాలో వచ్చేసి అయితే మనకైతే పడే అవకాశాలు అయితే చాలామంది రైతులకు వచ్చేసి ఒక 20 లక్షల మంది రైతుల ఖాతాలో నేడే నిధులు అయితే జమ కానున్నాయి. ఈ రోజు నుంచి అయితే మనకు రైతు భరోసా నిధులు వచ్చేసి అయితే ప్రారంభం కానుంది. ఒకవేళ మనకు ఏదైతే 7,500 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అవైనా ఇవ్వచ్చు, లేకపోతే ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైతు భరోసా ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈ పథకం ఏదైతే ఉందో ఈరోజు వచ్చేసి జూలై 10 అంటే ఖమ్మం జిల్లాలో వచ్చేసి రైతులకైతే ఒక మంచి శుభవార్త అయితే కావచ్చు అన్నమాట. మనకు ఏది చెప్పుకోవచ్చు అన్నమాట. ఈరోజు వచ్చేసి అయితే నిధులు అయితే జమ కానున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అలాగే వచ్చేసి 11 జూలైలో వచ్చేసి ఆదిలాబాద్, అలాగే వచ్చేసి 12 జూలై 2024 మహబూబ్ నగర్ అండ్ 15 జూలైన వచ్చేసి వరంగల్, 16 జూలై వచ్చేసి సంగారెడ్డి మెదక్, అలాగే వచ్చేసి 18 జూలై నిజామాబాద్, 19 జూలై వచ్చేసి మన కరీంనగర్ జిల్లా వచ్చేసి నిధులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. 19 జూలైన వచ్చేసి 22 జూలైన వచ్చేసి నల్గొండ జిల్లా ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ కాన్స్టిట్యూషన్ వర్క్షాప్ అండ్ రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసాపై అయితే నిర్ణయం అయితే కీలక వ్యాఖ్యానం అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి ఏదైతే గత ప్రభుత్వం గుట్టలకు ఎలా వేసిందో అలా కాకూడదని ఈసారి అయితే మనకైతే కఠిన చర్యలు అయితే చేపట్టిందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి ఈ నెల 10 నుంచి అయితే మనకు ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం కానుంది. అలాగే వచ్చేసి దేశవ్యాప్తంగానైతే పెరిగిన ఖరీఫ్ సాగు అంటే అదే పంట వేస్తున్నారో ఖరీఫ్ సాగు వచ్చేసి ఈ ఏడాది దేశవ్యాప్తంగానైతే వర్షపాతం బాగుండటంతో ఖరీఫ్ విస్తరం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం అయితే మనకైతే పప్పు ధాన్యాల మునిగింజలు ఏదైతే వరి పంట సాగు అయితే బాగుంది. మొత్తంగా గత ఏడాది పోలిస్తే 14% పెరిగాయి. విడిగా చూస్తుంటే ఈసారి వచ్చేసి 24% పైగానైతే పెరిగినట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి రైతు భరోసా నిధులు ఎవరికి మరి అర్హులు చూసుకున్నట్టయితే రైతులందరికీ నమస్కారం అండి. మనకైతే రైతు భరోసా నిధులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనం మార్నింగే వచ్చేసి న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ 11 జిల్లాలో వచ్చేసి అయితే ఈ రోజు అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు ప్రభుత్వం వచ్చేసి. మీకు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. రైతు భరోసా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. టీజీ రైతు భరోసా పథకం విధానాలను వచ్చేసి రూపకల్పమైన ప్రజల నుంచి అయితే అభిప్రాయాలు అయితే సేకరించాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఇందుకోసం మంత్రులతో ఏర్పాటు చేసింది కమిటీ. ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు అయితే పాత ఉమ్మడి ఏదైతే ఉందో మనకి ఇక్కడైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఏ జిల్లాలో వచ్చేసి మనకు నిధులు అయితే విడుదల చేయనున్నారు ప్రభుత్వం వచ్చేసి. ఈరోజు వచ్చేసి ఖమ్మం డిస్టిక్, మళ్ళీ అలాగే వచ్చేసి రేపు వచ్చేసి కూడా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఆదిలాబాదు, మళ్ళా ఏదైతే 12వ తేదీన వచ్చేసి మహబూబ్ నగర్, 15వ తేదీన వచ్చేసి వరంగల్, 16వ తేదీన వచ్చేసి సంగారెడ్డి, 18వ జూలై వచ్చేసి నిజామాబాద్, 19వ తేదీకి వచ్చేసి మన కరీంనగర్ జిల్లాలో, 22వ తేదీకి వచ్చేసి నల్గొండ. ఇదైతే మనకి ఏదైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వర్క్షాప్ అండ్ రైతు భరోసా ఏదైతే రైతు భరోసా గురించి ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి ఏదైతే పూర్తి వివరాలు మనకైతే జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాల వారీగానైతే మనకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి. మరి ఇది సంగతి. ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారో వేరైతే ఉన్నారో ఛానల్ ఇంకా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.